నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో పానీపూరి రెసిపీ సింపుల్ అండ్ క్విక్గా 2 రకాలైన స్టఫ్స్తో ఇంట్లోనే సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా పానీపూరికి కావాల్సినటువంటి తెల్ల బఠానీలను మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని వాటిని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఒక 5 to 6 విజిల్స్ పెట్టుకుంటే బాగా మెత్తగా కుక్ అవుతాయి. ఇలా మనం బఠానీలను బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. తర్వాత మనం పానీ కోసం కొద్దిగా అల్లం ముక్కలు, ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ, కొద్దిగా పుదీనా కాడలతో పాటు కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఏదైనా స్టిర్రర్ సహాయంతో వాటర్ యాడ్ చేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్, చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా జీరా పౌడర్, చింతపండు రసంని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పానీలో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకి పూరికి కావాల్సిన పానీ రెడీ అవుతుంది. తర్వాత మనం ఆలు స్టఫ్ కోసం మనం ఒక 4 to 5 ఆలును తీసుకొని బాగా బాయిల్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఆలులో మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్, జీరా పౌడర్, చాట్ మసాలా, ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం స్టఫ్ని మొత్తం మనం వేసుకున్నటువంటి వాటితో బాగా మిక్స్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆలు స్టఫ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీలను బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. తర్వాత వాటిని ఉడికించుకున్నాక కొద్దిగా మిక్సీ పట్టుకొని కొన్ని అలాగే పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మనం బయట తీసుకున్న పానీపూరి పాపడ్స్, ఇవి మార్కెట్లో మనకి రెడీమేడ్లో దొరుకుతాయి. అవి తీసుకొని ఆయిల్ని బాగా వేడయ్యాక కొన్ని వేసుకొని పూరీలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మన దగ్గర ఉన్న పూరీస్ని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా పూరీలన్నీ ఫ్రై చేసుకున్నాక అదే ప్యాన్లో మనం ఆయిల్ని సపరేట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, అలాగే ఒక 2 టమోటాస్ని చిన్నగా కట్ చేసుకున్న టమోటాస్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా టమోటా ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో మనం కొద్దిగా చిల్లీ పౌడర్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి వాటిలో మనం ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బఠానీస్ని బాగా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని తర్వాత మనం కొద్దిగా బఠానీస్ని అలాగే పెట్టుకున్న బఠానీస్ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక మనకు కావలసినటువంటి వాటర్ని వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఉడికాక చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మసాలా బఠానీ స్టఫ్ రెడీ అయినట్టే. ఇలా మనం ఇంట్లోనే చాలా క్విక్గా సింపుల్గా బఠానీ మసాలా చాట్ అండ్ ఆలు స్టఫ్తో పానీపూరి ఈవినింగ్ స్నాక్స్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నా పానీపూరి రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.
బాయ్.